ఇంట్లో తాగడానికి గంజి లేకపోయినా వెళ్ళిన చోట మాత్రం పంచభక్ష పరమాన్నాలు కావాలి అన్నాడంట. ఇదే కదా మన సమాజం ఆలోచించేది. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే ఇల్లుండాలి, మంచి జాబ్ ఉండాలి, ముందు వెనక ఆస్తిపాస్తులు ఉండాలి, అందంగా ఉండాలి. అది 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపే సంపాదించేసి ఉండాలి. అసలు ఇది ఎలా పాసిబుల్? డిగ్రీ పూర్తయితే కానీ లైఫ్ స్టార్ట్ అవ్వదు. మరి సెటిల్ అవ్వాలంటే పుట్టగానే జాబ్లో దిగాల? తల్లిదండ్రులకి ఏమీ లేకపోయినా కూతురికి మాత్రం కోటీశ్వరుడైన అల్లుడు కావాలి, అన్నీ ఉన్న అల్లుడు కావాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, లైఫ్లో మంచిగా సెటిల్ అయి ఉండాలి. పోనీ ప్రేమించిన అమ్మాయిని చేసుకుందామంటే సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి. ఇంత దారుణాలు ఈ రోజుల్లో ఎటు చూసినా అత్యాశకు పోయినా అన్ని క్యాస్ట్ల వాళ్ళు, అన్ని దివ్యాంగుల వాళ్ళు, ఇద్దరు దివ్యాంగులే అయితే ఎలా అంటుంటారు. దివ్యాంగులైతే మాత్రం ఏమైంది? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. చేసుకుంటే తప్పేముంది? వాళ్ళకి ఉన్నది ఒకటే జీవితం. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి. అక్కడ అబ్బాయి ఎట్లా అయితే వెయిట్ చేస్తూ ఉంటాడో ఒక జీవిత భాగస్వామి కావాలని, అలాగే అమ్మాయి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. మేమైతే ఎన్నో జంటలకి పెళ్ళిళ్ళు చేశాము, ఎంతోమంది తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చాము. వారందరూ మార్చుకున్నారు. వారి అభిప్రాయం తప్పని వాళ్ళు ముక్కున వేలేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని చూసి మేమే చెప్తున్నాము, వారిని వారి ఆశల కోసం బతకనివ్వండి. వారిది ఒక్కటే జీవితం. అలా ఉన్నా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. కేవలం మీ ప్రోత్సాహం మాత్రమే వాళ్ళకి ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు చెప్పి చూసాము. ఎంతోమందిని అర్థించాము. కొంతమంది విన్నారు. వినిన వాళ్ళు బాగుపడ్డారు, చక్కగా మంచి లైఫ్ సెటిల్ చేసుకున్నారు. అలా పుట్టి ఇలా చేసుకున్న వాళ్ళకి కూడా దివ్యాంగుల పిల్లలు మంచిగా పుట్టారు. కాళ్ళు చేతులన్నీ చక్కగా ఉండి హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు. కొంతమంది డార్ఫ్ అంటే మరగుజ్జు వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా నార్మల్గానే పుట్టారు. వాళ్ళు కూడా చాలా బాగున్నారు. మేము చెప్పాలనుకుంటుంది అది, వయసులో చిన్నదాన్నైనా కూడా మీ అందరికీ చెప్పేది ఒకటేనండి. వాళ్ళకి ఒక జీవితం ఉంది. వాళ్ళని ప్రోత్సహించండి. పెళ్లి చేసుకోవడానికి అడ్డుపడకండి. మీకెందుకు, మేము ఇంట్లో అన్నం పెడుతున్నాం కదా, తిని ఒక మూలన కూర్చోండి. ఇంత దూరం అంత దూరం మీరు ట్రావెల్ చేయలేరు, ట్రాన్స్పోర్ట్ చేయలేరు, అలాంటి మాటలు చెప్పి వాళ్ళని నిస్సహాయపరచద్దు. దయచేసి వాళ్ళని మూవ్ ఆన్ అవ్వనివ్వండి. వాళ్ళు కదులుతున్న ఈ ప్రపంచంతో పాటు వెళ్తున్నప్పుడు వాళ్ళని మీరు కూడా చేయూత ఇవ్వండి, ప్రోత్సహించండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ.